ఓకే, ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలో. మెంతి కూర, నూనె, శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, మినపప్పు, గుండు మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా? సో ఏమేం గ్రైండ్ చేసుకోవాలండి? నానబెట్టిన శనగపప్పు, ఓకే, పచ్చిమిర్చి. ఇంకా కారం ఎక్కువ తింటారా? నార్మల్. ఉప్పు ఓకే ఇందులో కొద్దిగా వేసుకుందాం. తర్వాత కూరలో ఓకే, జీలకర్ర మిక్సీ పట్టేద్దాం. ఓకే. మరి మెత్తగా అక్కర్లేదు, బరకగా ఉన్నా పర్వాలేదు. ఓకే, నూనె. ఓకే, నూనె దీనికి కొంచెం ఎక్కువనే పడుతుందండి. తర్వాత వేసుకుందాం. నూనె కాగిన తర్వాత సో మెంతికూరతో ఇంట్లో ఏమైనా స్పెషల్స్ చేసుకుంటారండి? మెంతికూరతో ఇది ఒకటి, తర్వాత పరోటా చేస్తాను, ఇంకా పప్పు చేస్తాను, మెంతి పప్పు, తర్వాత ఆలు మెంతి, ఆలు మేతి ఆలు కర్రీ మెంతి బాగుంటుంది, చాలా బాగుంటుంది. జీలకర్ర. ఓకే, సో నెక్స్ట్ ఏం వేయాలండి? మినపప్పు ఒక స్పూన్. ఓకే, సో ఇది దేంట్లోకి బాగుంటుందండి? దీనికి ఇది రోటీలోకి బాగుంటుంది, పుల్కాకు బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఓకే, సో కర్రీస్ ఏమైనా స్పెషల్స్ చేస్తూ ఉంటారు? కర్రీస్ అంటే వంకాయ స్టఫింగ్ చేసుకుంటాను, తర్వాత వాంగి బాత్ ఓ చేస్తాను. నైస్. చాలా ఉన్నాయండి. అవునా? పసుపు కొద్దిగా, ఓకే, ఎండుమిర్చి, కొంచెం ఎర్ర కావాలి అండి. ఓకే, మినపప్పు కొంచెం, మెంతికూర, సో మెంతుల్లో ఉండే ఆ చేదు చాలా మంచిది అంటారు. కానీ ఇది పాడైంది 2 రోజుల దాకా ఉంటుందండి. ఎందుకంటే వాటర్ ఉండదు కదా, అంటే బాగా వెయిట్ చేస్తాం కదా, దానివల్ల బాగుంటుంది. కొంచెం వేగాను. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అండి, హాబీస్ అంటే ఏం లేదండి, ఇంకా పూజలు చేసుకోవటం, ఓకే, దేవస్థానానికి వెళ్ళటం. సో ఎవరిని ఎక్కువ పూజిస్తారు మీరు? ఏ దేవత దేవుడు అంటే బాగా ఇష్టం? అంటే తులజా భవాని ఉంది కదా, తులసి అమ్మవారు. ప్రతి సంవత్సరం వెళ్తామండి. తర్వాత తిరుపతి, టైం దొరికిన కల్లా వెళ్తూనే ఉంటాం. అవునా? ఎక్కువ గుళ్ళు బాగా తిరుగుతూ ఉంటారు? అట్లా అని కాదు, వేరే ప్లేస్ కూడా వెళ్తూ ఉంటారా? సో ఈ మధ్య కాలంలో మీరు తిరిగిన ప్లేసెస్ ఏంటి బయట? తిరిగే ప్లేస్ అంటే ఇంకా వెళ్ళలేదు. అవునా? ఇంకా కుదరలేదు అన్నమాట. ఓకే, ఇలా వేగింది కదా. నెక్స్ట్ ఇది వేయించుకోండి. సో ఇదేంటండి? ఇది ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, ఉప్పు ఇందులో వేసాను కొద్దిగా. తర్వాత పడితే ఓకే,
ఇది ఇందులో వేయాలి. అంటే మనం ఈ కూర ఎంత వేస్తాం దాన్ని చూసి ఈ పేస్ట్ వేస్తాం. ఓకే. సో నైట్ టైంలో ఎక్కువగా ఏం తింటుంటారు? చపాతీసా, రైసా? రైస్, చపాతి ఏదైనా కొంచెం నూనె వేయాలి. ఓకే. నూనె వేస్తే అదేమంటే కొంచెం పొడిగా అవుతుంది బాగా. ఓకే. ఆరిన కొద్దీ అయిపోయిందా? సో ఆఫ్ చేసేస్తా. ఆఫ్ చేసేయండి. ఓకే. సో మెంతి మాటోడి కర్రీ రెడీ అయిపోయింది. ఇది సో ఇది ఇంతకీ కర్ణాటక స్పెషలా లేకపోతే? కర్ణాటక అంటే మహారాష్ట్రలో ఉండి నేర్చుకున్నాను. మహారాష్ట్ర డిష్ అనమాట ఇది. ఓకే ఓకే. సో ఇంతకుముందు మీరు పరిచయం చేసిన ఆమ్సరా కూడా మహారాష్ట్ర అయితే అక్కడ కర్ణాటక కూడా చేస్తారు, సౌత్ లో కూడా చేస్తారు. కాకపోతే ఇది మహారాష్ట్రనే ఎక్కువ. ఇది కంప్లీట్ మహారాష్ట్ర. అక్కడ ఉన్నాము, అప్పుడు నేర్చుకున్నాము. నైస్. ఎన్ని ఇయర్స్ ఉన్నారండి మహారాష్ట్రలో? 5 years ఉన్నాము. ఓకే. సో మంచి రెసిపీస్ అన్ని నేర్చుకున్నారా అక్కడివి? నేర్చుకున్నాను. పొడి పొడిగా ఏం చూడండి. ఎస్ ఎస్. డిష్ అవుట్ చేసి ఓకే. మెంతే పాటోడి. ఓకే. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి. సో చూస్తున్నారు కదండి, మెంతి మాటోడి కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మెంతి మాటోడి కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, పచ్చిశనగపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు. మెంతి మాటోడి కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టించి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అందులో పోపు దినుసులు, పసుపు, ఎండుమిరపకాయలు, తర్వాత మెంతాకు వేసి బాగా మగ్గించి ఇప్పుడు మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని వేసి కాసేపు ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మెంతి మాటోడి కర్రీ రెడీ.